ఫ్రెండ్స్, తెలుగునాట అనేక సామెతలు వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేవిగా మనకు కనబడతాయి. ఉదాహరణకు ఇంటి గుట్టు లంఘించేటు, లేదా ప్రత్యర్థి శిబిరంలో మన కుటుంబ సభ్యులే ఉన్నప్పుడు యుద్ధంలో ఎంత నష్టపోతామో, యుద్ధంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియజెప్పే అనేక సంఘటనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్వయాన ఆయన కుటుంబ సభ్యులే ప్రత్యర్థి శిబిరంతో చేతులు కలిపి ప్రత్యర్థి శిబిరానికి ప్రచారం సాగిస్తున్న వేళ నిజానికి జగన్మోహన్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్నారనే చెప్పాలి. నిజమే, ఆయన ప్రత్యర్థులతో పోరాటమే కాదు, స్వయంగా కుటుంబ సభ్యులతో కూడా అనేక రకాల ఎదురు దెబ్బలు తింటున్నారు, అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ బహిరంగంగా తెలిసినవే. ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, సాక్షాత్తు ఆయన పెనుతండ్రి వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైతే ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీల కూటమి గత 2-3 ఏళ్లుగా ప్రచారం సాగిస్తోందో ఆ ప్రచారాంశాలనే ఆమె అక్కడ మీడియా సమావేశంలో వివరించారు. కొత్తదనం ఏం లేదు అందులో. ఏదో డాక్టర్ సుధాకర్ని ఏదో హింసించారు, లేదా ఆయన చనిపోవడానికి కారణమైంది, మరో ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళ కారు డ్రైవర్ నేను అతను చనిపోయాడు, ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే వైసీపీ పైన గత కొంతకాలంగా ఆరోపిస్తోందో, ఈ ప్రచారం సాగిస్తోందో అవే అంశాలని డాక్టర్ సునీత వెల్లడించారు. అంతేకాకుండా తన సోదరుడి పార్టీకి ఓటేయద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అసలు ఈ రాజకీయ అంశాలకి, పార్టీలకి, ఈ ప్రచారానికి, ఓట్లకి తన తండ్రి హత్య కేసుకి ఏమైనా సంబంధం ఉందా? ఏ రకమైన సంబంధం ఉంది? నా తండ్రి హత్యకు సంబంధించిన కేసులో న్యాయం చేయండి, న్యాయం జరగాలని వాదించవచ్చు, లేదా నిందితుల్ని శిక్షించండి, అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేయొచ్చు, లేదా తనకు అన్యాయం జరిగిందని మీడియా ముఖంగా వెల్లడించవచ్చు, వాపోవచ్చు. కానీ సాక్షాత్తు తన పెద్ద తండ్రి, పెదనాయన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, తద్వారా ప్రజలందరూ నాకు అండగా నిలబడి, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాలతో మీకు అవసరం ఏంటి? మరొక మాట ఆవిడ చెప్పుకొచ్చారు, కడపలో కానీ పులివెందుల్లో కానీ మీరు పోటీ చేస్తారా అంటే, ఇప్పటికైతే నేను స్పష్టంగా చెప్పలేను, కానీ తాను కానీ తన తల్లి కానీ లేదా తన కుటుంబ సభ్యులు కానీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అన్నాను. ఇది బహిరంగ రహస్యమే, ఇందులో దాపరికమే లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే. స్వయాన జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కానీ, పెద్దతండ్రి కూతురైన సునీత కానీ, సునీత రాజశేఖర రెడ్డి కానీ, ఆమె భర్త రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, లేదా వివేకానంద రెడ్డి భార్య కానీ, వీరెవరైనా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న విషయం సుస్పష్టం. వైసీపీని ఓడించడానికి, లేదా వైసీపీని జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి మీరంతా ప్రయత్నిస్తారన్న విషయం సుస్పష్టం. అయితే అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఆమె నోట చిలక పలుకులు పలికించింది మాత్రం స్పష్టంగా తెలుగుదేశం అని అర్థమైపోతుంది. తెలుగుదేశం స్క్రిప్ట్ని యథాతథంగా చదువుతున్నటువంటి షర్మిలకి తోడు సునీత కూడా అదే రకమైన పాట పాడుతున్నారని స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తనదైన విలక్షణమైన శైలితో పాలన సాగిస్తూ అవినీతి రహిత పాలన కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ తను
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేసేలా పథక రచన చేసి ఆ మేరకు నేరుగా పథకాలను కుటుంబ సభ్యులకు అందిస్తూ ముందుకు సాగుతున్న వేళ ఆయన్ని ఏమీ చేయలేక, ఆయన పాలనలో వంకపెట్టి విమర్శలు చేయలేక, లేదా ఆయన పార్టీని ఓడించలేక, ఆయన పార్టీని గద్దెదించే అవకాశం లేదని వాపోతున్నటువంటి ప్రతిపక్ష కూటమి సొంత కుటుంబ సభ్యుల్నే ఆకట్టుకొని లేదా వారిని తమ వైపు తిప్పుకొని ఈ రకమైనటువంటి ప్రచారాన్ని సాగిస్తున్నట్టుగా దాదాపుగా అర్థమైపోతుంది. ఉదాహరణకి అవినాష్ రెడ్డి నిందితుడా, అందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా అన్నప్పుడు తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, తను ఆ రకంగా భావిస్తున్నాను అని చెప్పారు. అంతేకాకుండా తనను తన భర్తను కూడా సిబిఐ విచారించిందని, అలాగే అవినాష్ రెడ్డిని కానీ మిగతా నిందితులను కానీ విచారించాలని ఆమె కోరారు. నిజానికి అవినాష్ రెడ్డిని పలుసార్లు విచారించారు. సిబిఐ విచారణ జరిపింది ఆయన మీద. కేవలం అక్కసంతా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదనే ఈవిడ అక్కసు. మరి ఆ విధంగా అనుకుంటే నిందితుల్ని అరెస్ట్ చేసి విచారించాలన్న డిమాండే కనుక ఉంటే మరి సునీతను అరెస్ట్ చేయాలి, ఆమె భర్తను కూడా అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసి విచారించాలి కదా. ఇక్కడ అరెస్టుకు విచారణకు సంబంధం లేదు. అరెస్ట్ చేసి విచారించాలన్న డిమాండ్ అసంబద్ధమైనటువంటిది. నిందితుడిని ఏ రకంగా విచారించినా విచారణలో ఏ అవుట్పుట్ వచ్చిందనేది ముఖ్యం, కానీ అరెస్టు చేసి మాత్రమే విచారించాలని డిమాండ్ చేయటం సహేతుకం కాదేమో. ఎందుకంటే చట్టంలో ఆ రకమైనటువంటి ప్రొవిజన్స్ ఎక్కడ లేవు. ఒకవేళ విచారణకు నిందితుడు సహకరించకపోతే అరెస్టు తీసుకుంటారు, అంతే తప్ప అరెస్టు చేసి విచారించాలన్న నిబంధన ఎక్కడా లేదు. మరి ఈ రకమైన డిమాండ్ని సునీత ఏ రకంగా చేస్తున్నారో తాను వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్తారు. అనేక రకాల భాషల్లో మాట్లాడి మీడియాను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. తానే కాదు, షర్మిల కూడా అంతే. అనేక రకాల అంశాలను మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేస్తున్నారు. ఇంతగా కక్ష ఎందుకు? ఇంతగా ఆయన పైన కక్ష కోరడానికి కారణమేంటి? జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా పాదయాత్ర చేసి తన ప్రస్థానాన్ని ప్రజల్లో కొనసాగించి ప్రజల్ని ఆకట్టుకొని మెప్పించి ఒప్పించి అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత ఆ విజయంలో తమకి భాగస్వామ్యం కల్పించలేదనా, లేదా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమకు మేలు చేయలేదనా, ఏదో విధంగా తమను బయటపడలేదనా, ఏంటి అక్కసు? నిజానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో పులివెందుల ప్రాంతంలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి, స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆయన్ని చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అన్నప్పుడు వివేకానంద రెడ్డి తెర వెనుక జీవితాన్ని కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు కూడా. ఏంటా తెర వెనుక జీవితం? అందరికీ ఓపెన్. ఆయన భార్య లేదా ఆయన కూతురు, అల్లుడు వీళ్ళంతా కూడా ఆయన చనిపోవడానికి ముందు 6-7 సంవత్సరాలుగా ఆయనతో సంబంధ బాంధవ్యాలని తెలుసుకున్నారు, ఆయన్ని దూరం పెట్టారు. అటువంటప్పుడు ఆయన జీవితంలోకి కొందరు మహిళలు వచ్చారని, అందులో ఒక మహిళ ఆయన జీవిత భాగస్వామిగా మారిందని, ఆమె ద్వారా ఒక కుమారుడు కలిగాడని, వాళ్ళకి ఆస్తిపాస్తులు రాస్తాడన్న ఉద్దేశంతో మరి ఆయన భార్య లేదా కుమార్తె లేదా అల్లుడి సోదరుడు వీళ్ళందరూ కూడా ఆయన పైన కక్ష కట్టారని వార్తలున్నాయి. ఇవి నిజాలు కావచ్చు, కాకపోవచ్చు, ఇందులో నిజాలు లేకపోవచ్చు. కానీ ఈ రకమైన కథనాలు పులివెందుల ప్రాంతంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. మరి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మరి ఈ పేర్లు ఏదైతే బయట వినిపిస్తున్నాయో వీళ్ళను కూడా అరెస్ట్ చేసి సిబిఐ విచారణ జరిపిందా అంటే లేదు. స్పష్టంగా వివేకానంద రెడ్డి డెడ్ బాడీని ముందుగా చూసినటువంటి కృష్ణారెడ్డి వీరందరిపైన, ఈ కథనం పైన వీరందరిపైన ఆయన ఇప్పటికే కోర్టులో కేసు వేశారు. వీళ్ళందరికీ ఆయన కేసు ఆధారంగా
నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఎంతసేపటికి తనను బయటపడేయలేదు, తన సోదరుడు సహకరించలేదు, లేదా తన భర్తని ఈ కేసు నుంచి తప్పించడానికి సహకరించలేదన్న ధోరణి మాత్రమే సునీత మొత్తం ప్రసంగంలో లేదా మీడియా సమావేశంలో కనిపించింది. కానీ ఎక్కడ కూడా తాను స్పష్టంగా తప్పు చేయలేదు, తమ కుటుంబానికి లేదా తనకు, తన భర్తకు, తన బావకు ఏ రకమైన సంబంధం లేదన్న విషయాన్ని ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంతేకాకుండా రాజకీయ అంశాలను ఈ కేసుకు జోడించి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పిలుపివ్వడం మాత్రం నిజంగా విడ్డూరంగానే ఉంది. అంతేకాకుండా కక్ష పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని లేదా ఆయన కుటుంబ సభ్యులపైన కక్ష పెంచుకున్నటువంటి సన్నిహిత బంధువర్గం అంతా కూడా ఈ రకంగా ప్రచారం సాగించడం మాత్రం ప్రజలందరికీ ఒక రకమైనటువంటి ఏవగింపు వీరిపైన కలిగేలా చేసింది. వీరందరిపైన ఒక రకమైన ఏవగింపు కలుగుతోంది. ఎందుకంటే కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉండొచ్చు. వాటన్నింటినీ బహిరంగ వేదికల మీద వ్యక్తీకరించటం, వ్యక్తపరచటం, వాటిని తమ కక్షలుగా పేర్కొనడం, వాటి కోసం ఆ కక్షలను తీర్చుకోవడం కోసం రాజకీయాలని ముడిపెట్టడం, జోడించటం, ప్రత్యర్థి శిబిరంతో చేతులు కలపటం, తన సోదరుడి పార్టీకి ఓటేయద్దని కోరడం, ఇవన్నీ కూడా సహేతుకమైనటువంటి అంశాలు కాకపోయినా ఇలాంటివన్నీ కూడా వారి వ్యక్తిత్వాన్ని తెలియచేసేవిలా, దిగజారిన వారి నైతిక విలువల్ని తెలియచేసేవిలా కనబడుతున్నప్పటికీ వాళ్ళు తెగించి ఈ రకమైన ప్రచారానికి సిద్ధపడ్డారని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ సునీత చేసినటువంటి విమర్శల్లో అనేక రకాల రాజకీయ అంశాలే ఎక్కువ కనపడ్డాయి. కానీ కేసుకు సంబంధించి ఆమె డిమాండ్స్ యథాతథంగా మొదటి నుంచి ఉన్నవే ఉన్నాయి. రకరకాల డిమాండ్స్ ఆమె మొదటి నుంచి చేస్తోంది. ఇప్పుడు కొత్తగా చేసినటువంటి అంశాలు ఏమీ లేవు. అది కూడా వీటన్నిటినీ విజయవాడలోనూ హైదరాబాద్లోనూ కాకుండా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయటం, అంతేకాకుండా తన పోరాటంలో జడ శ్రవణ్ కుమార్ లేదా అతను శ్రీనివాస్ లేదా మరొకరు అంతేకాకుండా రామకృష్ణరాజు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వారందరూ తనకు సహకరించారని చెప్పడం, బహిరంగంగా వెల్లడించడంతోనే తాను ప్రత్యర్థి శిబిరంలో చేరిపోయారని ఆమె స్పష్టంగా వెల్లడించారు. మీడియా సంస్థల్లో ఏదైతే నిలయ విధ్వంసులుగా మారిపోయి టీడీపీ కోసం కానీ లేదా జనసేన కోసం కానీ ప్రచారం సాగిస్తున్నారో వారందరూ తమకు సహకరించారని ఆమె స్పష్టంగా పేర్లతో సహా వెల్లడించిన తర్వాత ప్రత్యర్థి శిబిరానికి ఆమెకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ అర్థమైపోయాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి 5 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిజాలను వెలికి తీయలేకపోయినటువంటి సిబిఐని ప్రశ్నించాలి, సిబిఐ జాప్యాన్ని ప్రశ్నించాలి, సిబిఐ ఏ రకమైనటువంటి నిజాలు వెల్లడించిందో వాటిని ప్రశ్నించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి పైన ఆకర్షిందుకో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాకుండా షమీం ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి భార్యగా పేర్కొంటున్నటువంటి షమీం వాంగ్మూలాన్ని కూడా ఆవిడ ప్రస్తావించి ఉంటే ఎంతో బాగుండేది. మరి ఆ రకమైన ప్రస్తావన సునీత చేయలేదు. షమీంని బెదిరించింది ఎవరు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేకుండా చేసింది ఎవరు? పొరుగు రాష్ట్రంలో బతకడానికి కారకులు ఎవరు? అంతేకాకుండా కొన్ని అంశాలు పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి కొడుకుగా, అంటే షమీంకి ఆయనకి పుట్టినటువంటి కొడుకుగా చెప్తున్న కుర్రాడికి ఏమైనా ఆస్తులు రాశారా?
ఆయన హత్యకు ముందు 2 గంటల ముందు ఆయన ఎవరితో అయినా ఘర్షణ పడ్డారా? ఎవరితో ఘర్షణ పడ్డారు? ఘర్షణలో ఏం తేలింది? ఏ ఆస్తుల కోసం, కాగితాల కోసం ఏదైనా ఘర్షణ జరిగిందా? ఇలాంటి అంశాలన్నీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. కానీ వాటి ఏమీ ప్రస్తావించకుండా కేవలం రాజకీయ అంశాలను మాత్రమే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి శిబిరానికి బదిలీ చేయడం కోసమే తాను రంగంలోకి దిగినట్టుగా చెప్పుకోవడం మాత్రం ఒకంత విస్మయం కలిగించేదిగానే ఉంది. చూద్దాం ఈ రకమైన పోకడ, ఈ రకమైన ప్రచారం మరి ఏ అంశాలకు, ఏ రకమైన పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.